చెప్పినటువంటి ఈ మాటలు ఇలాగున మనందరికీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటున్నవి. ఈ 31వ దావీదు కీర్తన 31వ దావీదు కీర్తన 19వ వచనము. తప్పులు లేకుండా అడవులు కాకుండా ఒకరే చదవండి. నలుగురు చదివితే నాకుండా 2 చెవులే. మరి కనుక మీ నలుగురు నేను వినలేను, రిసీవ్ చేసుకోలేను కదా. అందుకని ఎవరైనాను ఒకరు చదవండి. ఒకరు చదువుతున్నప్పుడు ఒకరు కాముగా ఉంటే మీకు అర్థం అవుతుంది. లేకపోతే గలిబిలి గందరగోళం ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ దావీదు ఇలాగున ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అందరూ వందనాలు చెప్పండి దేవునికి గట్టిగా. దేవుడు ఒక మేలును మన అందరి కొరకు దాచిపెట్టి ఉంచాడు. దేవుడు దాచిపెట్టి ఉంచినటువంటి మేలు ఏమిటంటే, ఆయన యందు ఎవరికి ఆ మేలు అనుగ్రహింపబడనై ఉన్నదంటే, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు మేలును దాచిపెట్టి ఉంచి ఉంటున్నాడు. అంటే నువ్వు భయభక్తులు కలిగి ఉంటే మేలు నీకు అనుగ్రహింప చేయబడుచు ఉంటుంది. ఒకవేళ మేలు నీకు రావాలనంటే ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నిండారుగా ఆయనను మరి అనుసరిస్తూ ఉండాలి అని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. రెండో విషయం అంటున్నాడు కదా, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారిని నిమిత్తము నీవు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది. ఒకటి దాచి ఉంచినటువంటి మేలు, రెండవది సిద్ధపరిచినటువంటి మేలు. దాచి ఉంచినటువంటి మేలు శ్రేష్టమైంది. అంతకంటే విలువై ఉన్నటువంటిది సిద్ధపరిచినటువంటి మేలు, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి. అందుకని ఆ మేలును మనం అనుభవించాలంటే, ఆ మేలును పొందాలంటే నిజముగా నీవు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి వినవిధేయతలు కలిగి ఆయనను అనుసరించి ఆరాధిస్తూ ఉంటున్నామా ఒకవేళ లేదా అన్న ప్రశ్న మన జీవితంలో మనం వేసుకోదగినటువంటిదిగా కనబడుతుంది. దాసి ఉంచుట, దాసి ఉంచబడుట, ఈ రెండు విలువై ఉన్నటువంటి మాట. చూడండి, ఒక శత్రువు మన మీదకి వస్తున్నప్పుడు ఆయుధములతో వాడు అన్ని విషయాలలో చెదబడి వస్తూ ఉంటాడు.